ఎట్లా ఉంటుంది అని అంటే వైల్ లూప్ గురించి ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ముందు అసలు లూప్ అంటే ఏంటి? మీకు లూప్ అనే పాయింట్ వినగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఏదో రౌండ్గా ఉంటుంది. ఓకే, దాన్నే లూప్ అని అంటాం. లేకపోతే ఇక్కడ ఒక జస్ట్ ఒక లూప్ అని చెప్పేసి నేను ఒక ఇమేజ్ వెతుకుతాను. ఇది నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా ఇటరేట్ అవుతుంటే దాన్నే లూప్ అంటాం. ఇలాగ కంటిన్యూస్గా ఒకటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోగలిగితే దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ లూప్. ఓకే, రైట్. ఇప్పుడు దాని డిఫరెన్సెస్ ఎలా చెప్పొచ్చు అని అంటే ఇది కూడా యాక్చువల్గా స్టేట్మెంటే, కాకపోతే దీన్ని కంట్రోల్ స్టేట్మెంట్ అని అంటాం. ఆర్ ఎల్స్ ఇంకా చెప్పాలంటే లూప్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. ఇంకొక మాట కూడా మీకు కావాలి అని అనుకుంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇఫ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ట్రూ అన్నాను, లేకపోతే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని చెప్పాను. దీని తర్వాత ఉన్న బాడీ ఆఫ్ లేకపోతే దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ కాదు. అంటే ఇఫ్ అనే స్టేట్మెంట్ దాని కింద ఉన్నటువంటి బ్లాక్ని ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, లేదా ఒక్కసారి ఎగ్జిక్యూట్ కాకుండా ఆపుతుంది. అదే వైల్ లూప్ కనుక తీసుకున్నాం అనుకోండి, వైల్ అనే స్టేట్మెంట్ కనుక తీసుకుని సేమ్ ఇఫ్ తీసేసి వైల్ పెట్టామనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అంటే ఏంటి? సాటిస్ఫై అవడం అంటే ఏంటంటే ట్రూ ఇచ్చిన ప్రతిసారి, దిస్ ఈజ్ అ ఎక్స్ప్రెషన్ బేసికల్లీ. ఈ ఎక్స్ప్రెషన్ మనకి ట్రూత్ ఈ వాల్యూ ఇచ్చిన ప్రతిసారి దీన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆగుతుంది అంటే ఇంకెప్పటికి ఆగదు, అది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మీ బ్రౌజర్ మీకు స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఆగిపోతుంది. ఓకే, రైట్. ఈ కండిషన్ ఇప్పుడు ఎలా రాస్తాం? ఇప్పుడు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పడం ఎలాగా అని అంటే ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఏమి రాయకుండా నేను సింపుల్గా రాస్తున్నాను. స్క్రిప్ట్ వేర్ I is equal to 1 while I less than 10 అనేది కండిషన్. నాకు దీని కింద నేను ఒక సింగిల్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను. ఏమని? console.log of hi అని. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ console.log of hi అనే స్టేట్మెంట్ ఈ కండిషన్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ట్రూత్ ఈ వాల్యూ ఇచ్చిన ప్రతిసారి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను చూపించాలనుకున్న పాయింట్ ఇదే. లూప్ క్లోజ్ చేసేసాను. ఆ లూప్ లాగా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని ఆపడం ఎలా సార్ అని అంటే, ఎస్, ఇది ఎప్పటికీ ఆగదు. ఇంకా ఇప్పుడు నేను కనుక సేవ్ చేసి రిఫ్రెష్ చేశానా లూపింగ్ని, కంటిన్యూస్గా హాయ్ 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 అని ప్రింట్ అవుతూనే ఉంటుంది. If you really want to see that also, I am fine. So let me show you that. ఇక్కడ ఏమైంది చూడండి, అవుట్పుట్ రావట్లేదా? సో నేను సేవ్ చేయలేదు. ఇక్కడ సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి నేను అవుట్పుట్ చూద్దామని రీఫ్రెష్ చేశాను. హాయ్ హాయ్ అని మీకు ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుందో చూడండి, కంటిన్యూస్గా ప్రింట్ అవుతూనే ఉంది. గైస్ బెటర్ టు క్లోజ్ దిస్ ఇమ్మీడియట్లీ.
అదిగోండి అయిపోయింది, లాక్ అయిపోయింది స్క్రీన్. ఎస్, లేకపోతే అది అట్లా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది ఆ స్టేట్మెంట్ ని. సో దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో మనం ఆ కంట్రోల్ చేయడానికి దాని కింద ఒక బ్లాక్, అదే మన కాంపౌండ్ స్టేట్మెంట్స్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ కన్సోల్ డాట్ లాగ్ ని ఇక్కడ ప్రింట్ చేసేసి దీని కింద i ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 3 అని నేను ఏదో ఒక కంట్రోల్ స్టేట్మెంట్ ని రాయాలి. దీని కంట్రోల్ స్టేట్మెంట్ అని ఎందుకు అన్నానంటే ఈ స్టేట్మెంటే మనకి యాక్చువల్గా వైల్ లూప్ ని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే వైల్ లూప్ కంట్రోల్ లేకుండా నరుక్కుంటూ పోతుంది మా బాలయ్య బాబు లాగా. ఓకే, సో దిస్ విల్ బి కంట్రోలింగ్ ద హోల్ వైల్ లూప్. ఏం జరుగుతుందో ఒకసారి ప్రాపర్గా రీడ్ చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 1, తర్వాత వైల్ 1 లెస్ దాన్ 10 అని అంటున్నాను. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ట్రూతీ వాల్యూ ఇస్తుందా, ఫాల్సీ వాల్యూ ఇస్తుందా? ట్రూతీ వాల్యూ ఇస్తుంది. ఎందుకు? 1 ఈజ్ యాక్చువల్లీ లెస్ దాన్ 10 కాబట్టి దట్స్ గోయింగ్ టు గివ్ us a ట్రూతీ వాల్యూ. ఓకే, ట్రూతీ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హై, హై అనగానే హై ప్రింట్ అయింది. తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుందమ్మా? i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, i ప్లస్ 3 అని అంటే ఐలో ఎంత అవుతుంది? i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4. 1 ప్లస్ 3 ఎంత? 4 కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అయ్యే ముందు ఈ కండిషన్ ఒకసారి చెక్ చేసుకుంటుంది అన్నమాట. చెక్ చేసుకున్నప్పుడు 4 ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఇక్కడ i వాల్యూ 4 అయిపోయింది కాబట్టి 4 ఈజ్ లెస్ దాన్ 10 అంటే 4 ఈజ్ లెస్ దాన్ 10 అనేది ట్రూతీయా, ట్రూవా, ఫాల్సా? ట్రూ. కాబట్టి మళ్ళీ వైల్ లూప్ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ హై ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయి i వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 4 ఉంది, 4 ప్లస్ 3 అంటే 7 అవుతుంది. అంటే రెండోసారి ఇటరేట్ అయిన తర్వాత రెండోసారి రిపీట్ అయినప్పుడు 7 అయింది. సో 7 ఈజ్ లెస్ దాన్ 10 కండిషన్ ట్రూతీ కాబట్టి మళ్ళీ ఇంకొక హై ప్రింట్ అయ్యి ఐ వాల్యూ కాస్త 10 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇటరేట్ అయ్యే ముందు కండిషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్నప్పుడు 10 ఈజ్ నాట్ లెస్ దాన్ 10, 10 ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 10 కాబట్టి ఇంకా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆగిపోతుంది. సో ఇప్పుడు కనుక మీరు అవుట్పుట్ చూసుకుంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? హాయ్ అని 3 టైమ్స్ ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యి ఆగి. ఓకే, ఈ రకంగా మనకి యాక్చువల్గా వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఏదైనా ఒక బ్లాక్ని మనము రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే, అనుకుంటే we can make use of the while loop. Okay, రైట్. సపోజ్ ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హై అని కాకుండా ఐ అని కనుక ప్రింట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? మీరు కాసేపు ఆలోచించి. సో ఫస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది, తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది కాబట్టి 4 అయినప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 7 అయింది కాబట్టి 7 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి అక్కడికి ఆగిపోతుంది. సో నౌ ద అవుట్పుట్ విల్ బి 1, 4 అండ్ 7. సరే, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను మాన్యువల్గా రాశాను కదా, అందుకని వచ్చింది, లేకపోతే రాదు. అదే మీరు డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇస్తే డాక్యుమెంట్లో ప్రింట్ అవుతుంది 1, 4, 7. ఓకే, If you like the video, please share, subscribe and like our channel. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా
ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్గా కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్ ద గివెన్ బిలో నెంబర్స్. థ్యాంక్